ఒంటి బరువుకి ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్స్ కి బాడీ కాంపోజిషన్ కి డిసీజ్ కి దగ్గర అనుబంధం ఉందంటారా సార్? ఎన్ని జొమాటోలు స్విగ్గీలు వచ్చిన తర్వాత ఇళ్లలో వంటలు కూడా చేసుకునే వాళ్ళు తగ్గిపోయారు. బరువు పెరుగుతారు. పెరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? డయాబెటిక్ అవుతారు. ఆ బరువు పెరిగిన తర్వాత సెల్స్ కి ఏమవుతున్న టైంలో దాంట్లో కొన్ని కణాలు తప్పు చేయటం మొదలు పెడతాయి. అంటే ఒంటి బరువుకి తర్వాత ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్స్ కి బాడీ కాంపోజిషన్ కి డిసీజ్ కి దగ్గర అనుబంధం ఉందంటారా సార్? ఒబేసిటీ అనేది ఇవాళ చాలా పెద్ద మహమ్మారి లాగా తయారైపోయింది. ఎందుకు? చేతులారా చేసుకుంటున్నాం కాబట్టి. జంక్ ఫుడ్ ఇవాళ బయట ఎన్ని జొమాటోలు స్విగ్గీలు వచ్చిన తర్వాత ఇళ్లలో వంటలు కూడా చేసుకునే వాళ్ళు తగ్గిపోయారు. అవును. పేరెంట్స్ కూడా పిల్లలకి చిప్స్ కుర్కురేలు పెట్టేసి హాయిగా అంత పెంట చేసేసుకుంటున్నారు కదా. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆఫీసుల్లో కూర్చుని ఆర్డర్ పెడితే ఎట్లా నోట్లోకి వస్తుంది. సో ఇటువంటి అన్ని ఉన్నప్పుడు బరువు పెరుగుతారు. బరువు పెరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? డయాబెటిక్ అవుతారు. ఆ బరువు పెరిగిన తర్వాత సెల్స్ కి ఏమవుతున్న టైంలో ముద్దుగా కూర్చుంటాయా లోపల, లేకపోతే బ్యాడ్ సెల్స్ గా తయారవుతాయా? దాంట్లో కొన్ని కణాలు తప్పు చేయటం మొదలు పెడతాయి. ఓకే. మీరు తినే ఆహారంలో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసి రక్త ప్రవాహంలోకి పంపిస్తుంది. మీ 25 లక్షల కోట్ల కణాలకి శక్తి కావాలి, ఆ గ్లూకోజ్ నుంచి వాడుకోవాలి. వాటంతటా వాడుకో కాబట్టి ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఆ ఇన్సులిన్ వెళ్ళి గ్లూకోజ్ ని సెల్స్ అన్నిట్లో నింపుతుంది. సెల్స్ అన్ని నిండిపోయినాయి గ్లూకోజ్ తో, ఇంకా రక్తంలో గ్లూకోజ్ మిగిలి ఉంది. అప్పుడు మళ్ళీ ఇన్సులిన్ వెళ్ళి లివర్కి చెప్తుంది, అందరికి అర్థమయ్యే భాషలో చెప్తుంది, లివర్కి చెప్తుంది దీన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయని. అది ఫ్యాట్ కింద ట్రైగ్లిజరేట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. 50 రూపాయల నోటు కాదు, 500 రూపాయల నోటు కింద కన్వర్ట్ చేసి ఎడిపోస్ టిష్యూస్ అని ఉంటాయి బాడీలో, ఆ ఫ్యాట్ సంచులు, ఆ సంచులన్నింటినీ నింపుతుంది. ఫ్యాట్లో సంచులన్నీ కూడా నిండిపోయిన తర్వాత ఇంకా బ్లడ్ లో గ్లూకోజ్ ఉంటే దాని డయాబెటిక్ సిచ్యువేషన్ అంటున్నాం. అది భరించలేక ఇంకా దాన్ని డయాబెటిస్ అంటాం. డయాబెటిక్ అవ్వకముందు ఏమవుతుంది? సంచులు నింపుతున్నారు. సంచులు నిండిపోయినప్పుడు ఒబేసిటీ వస్తుంది. దాన్ని అక్కడ మీరు ఆ ఫ్యాట్ సంచుల నుంచి శక్తి తీసుకుని వాటన్నిటిని ఖాళీ చెయ్యకపోతే డయాబెటిక్ అవుతారు. సో దిస్ ఇస్ బేసిక్ లాజిక్. దీంట్లో బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వడం ఆపేయాలి, లోపల ఉన్న సంచుల్ని వాడుకోవాలి. సో అన్నిటికీ ఫౌండేషన్ మనకు అర్థం అవుతుంది లంకణం అంటారు. లంకణం పరమౌషధం అని పెద్దలు ఊరికే అనలేదు. అవునమ్మా, అది మాత్రం అదే లంకణం చేస్తూ ఒకసారి తింటారా 2 సార్లు తింటారా అనేది పరిస్థితిని బట్టి, ఆ మనిషి మెటబాలిజం బట్టి మనం సూచిస్తాం జరుగుతూ ఉంటుంది. సో తద్వారా ఇది చాలా ఫస్ట్ టైం ఇలా సెల్స్ వాటంతట అవే బ్యాడ్ సెల్స్ ఇంకా నిర్వీర్యం అయిపోయి క్షీణించిపోతాయి. ఆ సెల్ రీజనరేషన్ లో కొత్త సెల్స్ మంచిగా పుట్టుకొస్తాయి అన్నది అంతే కాన్సెప్ట్. అప్పుడు డిసీజ్ ఆటోమేటిక్ గా ఎలిమినేట్ అయిపోతుంది. ఆ డిసీజ్ సెల్స్, మాల్ ఫంక్షనింగ్ సెల్స్ చనిపోతాయి, చెడగొట్టలేక చనిపోతాయి. వదిలేస్తే అన్నిటిని చెడగొడుతూ చనిపోతాయి. రైట్. చెడిపోయిన కణాలు మళ్ళీ అదే పని చేస్తూ ఉంటాయి. సో చెడగొట్టనివ్వకుండా ఆపాలి అంటే వాటికి ఆహారం అందకుండా హెల్దీ సెల్స్ ఇమ్యూనిటీ పెంచేలాగా ఆహార విధానం ఉండాలి అనేది సెల్ హెల్త్ విధానం.